ఇప్పుడు ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు. ఎవిస్ హాస్పిటల్స్. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఇవాల్టి మన ధర్మ సందేహాల్ని నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు బహుశాస్త్ర కోవిదులు డాక్టర్ బ్రహ్మశ్రీ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, శ్రావణ మాసం వచ్చేసింది. శ్రావణ మాసం అనగానే ఆడవాళ్ళ సందడి మొదలైపోతుంది. ఈ శ్రావణ వ్రతాలన్నీ కూడా ఆచరించడం స్టార్ట్ అయిపోతుంది. అయితే శ్రావణ మాసం అనేది ఆడవాళ్ళకు మాత్రమే ప్రత్యేకం, మగవారికి కూడా ఏమైనా వ్రతాలు ఉంటాయి ఈ మాసంలో చేసుకోవడానికి? ఓయ్, కొత్త క్వశ్చన్. మగవాళ్ళకి వ్రతాలు, అందులోనూ శ్రావణ మాసంలో బోలెడన్ని ఉన్నాయి. శ్రావణ మాసం అంతా పాటించే మహత్తరమైన వ్రతం ఒకటి ఉంది, అది మగవారికి ప్రత్యేకం. నవలాటగా చెప్పుకుంటే మౌన వ్రతం అంటూ ఉంటారు చాలా మంది. మగవారు మౌన వ్రతం పాటిస్తే అమ్మవారు అద్భుతంగా కరుణిస్తుంది అనే ఒక మాట చెప్తారు. ఎప్పుడు పాటిస్తే బాగుంటుందేమో, జీవితాంతం అదొక అంశం. అయితే ఇక మనం భక్తి మార్గంలో నిజంగా వ్రత చూడామణి, వరదరత్న మహోదధి, వ్రతోత్సవ చంద్రిక ఇలాంటి గ్రంథాలు, సర్వార్థ చింతామణి, హేమాద్రి పండితులు రాసిన గ్రంథం, ఇలాంటి గ్రంథాలలో మగవారికి సంబంధించిన శ్రావణ మాస వ్రతాలు ఏమైనా ఉన్నాయా? ఒకటి, అన్వధానం అన్న పేరిట శ్రావణ మాసంలోని పౌర్ణిమ నాడు నూతన విద్యారంభం చేయాలి. కొత్త విద్య ఏదైనా నేర్చుకునే నిమిత్తమై వారు యజ్ఞోపవీతం అర్హత గలవారు మార్చుకుంటారు, చేస్తారు. ఇతరులు కొత్త గ్రంథాన్ని సేకరించి చదవడం ఆరంభించాలి. నూతన విద్యారంభం, నూతన గ్రంథ పఠనం ఆరంభం చేయవలసింది మగవారు. శ్రావణ మాసం పౌర్ణిమ తప్పనిసరి. అలాగే శ్రావణ మాసంలో మగవారు పాటించేటటువంటి రెండవ వ్రతం శ్రావణ శనివార వ్రతం. స్కాంద పురాణములో ఈ వ్రతం ప్రస్తావన వస్తుంది. శనివారాలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దీపారాధన మగవారు చేయాలి. సుబ్రహ్మణ్య స్వామి వారి స్వరూపంలో కృతత్రేతాద్వాపర కలి అనే క్రమంలో ఈ కలియుగంలో వెంకటేశ్వరుడిగా, కృతత్రేతాద్వాపర యుగాలలో సుబ్రహ్మణ్యుడిగా, శరవణభవుడిగా, కార్తికేయుడిగా ఒకే దైవ రూపాన్ని ఆరాధించేటటువంటి క్రమంలో శనివార దీపాన్ని మగవారు వెలిగించాలి, ఆరాధన చేయాలి. శ్రావణ మాసం సోమవారాలలో మగవారు శివాభిషేకం చేయాలి. శివలింగాన్ని మహిళలు తాకరాదు, ఇది శాస్త్ర ప్రమాణం. ఈనాటి కాలంలో అందరూ శివలింగం పైన నీరు పోస్తున్నారు, అభిషేకం చేస్తున్నారు. స్పృశించరాదు అంటుంది శాస్త్రం, తాకరాదు. మగవారు శ్రావణ మాసంలోని ప్రతి సోమవారం కూడా ఉపవాస వ్రతం పాటించి నా రుద్రో రుద్రమర్చయేత్, వారు కూడా రుద్రుని ఆకారాన్ని పొంది రుద్రుడిలాగా కోపం తెచ్చుకోకూడదు, రుద్రుడిలాగా శాంతమూర్తిగా ఉండాలి. రుద్రుడు పరమశాంతమూర్తి. ప్రపంచాన్ని సైతం భస్మీపటలం చేసేంత అగ్నిహోత్రాన్ని లోన దాచుకొని మూడవ కన్ను మూసుకొని ప్రశాంతంగా ఉంటాడు. ఈ మూడవ కన్ను మూసుకొని ఉండేటటువంటి లక్షణం మగవారిది కాబట్టి వాళ్ళంతా కూడా నిశ్శబ్దంగా ఉండాలి అనే వ్రతాన్ని ఉట్టంకిస్తూ ఈ ధర్మ సందేహం ఆరంభం చేశాను. మౌన వ్రతం మంచిది అంటూ చెప్పడం మొదలెట్టాను. ఇల్లాలతో మాట్లాడే సమయంలోనే ఈనాటి కాలంలో చరవాణి చాలా ప్రసిద్ధం. సెల్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాం. కర్ణపిశాచి అన్నారు తొలిసారిగా మనకు పుల్లెల శ్రీరామచంద్రుడు గారు. ఆ కర్ణపిశాచి ఇలా పట్టుకొని మగవారు మాట్లాడుతుండే సమయంలో చెప్పు, సరే, మంచిది, వస్తా, తెస్తా, ఈ 5 మహామంత్రాలు వినియోగించి మాట్లాడుతున్నాడు, ఎక్కువగా వింటున్నాడు, మాట్లాడటం లేదంటే 100% ఇల్లాలితోటే మాట్లాడుతున్నాడు అని అర్థం. వస్తున్నాడు అంటే చాలు, వస్తా, తెస్తా, సరే, మంచిది, ఈ పదాలు రెండేసి అక్షరాలు, 3వ అక్షరం మాట్లాడే హక్కు లేదు. తప్పకుండా అతను ఇల్లాలితోటే మాట్లాడుతున్నాడు, గుర్తుపట్టవచ్చు. మౌన వ్రతం శనివారం మగవారికి మాత్రమే సంబంధించిన ప్రత్యేక వ్రతాలలో 4వ వ్రతం ప్రత్యేకమైనటువంటిది గురువార వ్రతం. ప్రతి గురువారం శ్రావణ మాసంలో మగవారు ఏకభుక్తం, ఒకటే పూట భోజనం చేసి రాత్రి వేళ జొన్నలను కాసిన్ని ఇలా చేతబుచ్చుకొని వారి ఇష్టదైవాన్ని వాళ్ళు స్మరించి మేడపైన ఆకాశంలో చూస్తూ పక్షులకు ఆహారంగా పెట్టి తిరిగి వచ్చి భోజనం చేయాలి. ఇది తంత్ర మార్గం. ఇలా చేస్తే మగవారికి ఉద్యోగ వృద్ధి, వ్యాపార వృద్ధి, ధన వృద్ధి అని మనకు తంత్రశాస్త్రం చెబుతుంది.
మగవారికి మాత్రమే ప్రత్యేకమైనవి శ్రావణ మాసంలోనివి 4 వ్రతాలు ఉన్నాయి. ఈ 4 కూడా 4 వారాలు అన్నట్టు ఈ సంవత్సరం శ్రావణ మాసం 5 శుక్రవారాలతో వస్తుంది కనుక బోలెడన్ని వ్రతాలు చేయవచ్చు. మగవారు కూడా చేసే వ్రతాలు చాలానే ఉన్నాయి అమ్మాయి. అయితే ఈ శ్రావణ మాసంలో వచ్చే మంగళగౌరి వ్రతం ఇది ఏ పురాణంలో ఉంది? ఇది మగవారికి సంబంధించని వ్రతం అవుతున్నది, ఏ పురాణంలోనూ లేనిది. శ్రావణ మంగళ గౌరీ వ్రతం వృత్తాంతం ఏ పురాణంలో కూడా లేదు. వివాహం అయినది మొదలుగా ప్రథమ వర్షే పంచమ వర్ష పర్యంతం లోకంలో కొన్ని ఆచారాలు ఏర్పడతాయి. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవే తరోజన. శివుడు వరుడు, మంగళ వధువు. సంతానమే లేని దంపతులకు శివుడి కారణంతో కుమారుడు పుట్టాడు, శివుడు అని పేరు పెట్టుకున్నారు. అల్పాయుర్దాయం. మేనమామతో కాశీక్షేత్రానికి ప్రయాణమయ్యాడు, మార్గంలో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. భర్త అల్పాయుర్దాయం అని ఆ అమ్మాయికి తెలియదు, కానీ ఆ అమ్మాయి మంగళగౌరి వ్రతాన్ని చేస్తుంది. వివాహం ఆరంభం సమయంలో అమ్మాయి కన్యకామణి పసుపు ముద్దను చేసుకొని రాతి సానరాయి మీద పెట్టి పూజ చేస్తూ ఉంటుంది. ఆ గౌరమ్మ రూపాన్ని 5 ఏళ్ళు పూజించాలి. అలా పూజించే సమయంలో ఆ అమ్మాయి పూజిస్తుంది కనుక అలాంటి ఆ అమ్మాయికి వైధవ్యం ఎప్పటికీ రాదు కనుక ఆ రాత్రి ఈ అబ్బాయిని కాటివేసే నిమిత్తమే వచ్చిన ఒక పాము ఆ అమ్మాయి పాల చెంబు నెత్తి వద్ద ఉంచడంతో ఆ పాల చెంబులో దూరుతుంది. ఆ అమ్మాయి తన రవికని ఆ చెంబుకు మూటగా కట్టి నిద్రిస్తుంది. ఉదయమే లేచి ఆ పిల్లవాడి కాశీ నగరానికి వెళ్తాడు, దర్శనం చేసుకుని తిరిగి వస్తాడు. తిరిగి వచ్చేంత వరకు ఆ అమ్మాయి అన్నదానం చేస్తుంది, తిరిగి వచ్చిన భర్తను గుర్తిస్తుంది, దంపతులు ఆనందంగా ఉంటారు. ఈ కథని శ్రావణ మంగళవారం నాడు అందరూ పాడుకుంటారు. ఇక్కడ 3వ నియమం ఏమిటంటే ఈ కథలు వినకపోయినా కాటుక సిద్ధం చేసుకోవడం. కంటికి అమ్మాయిలు, మహిళలు, యువతులు, వృద్ధ స్త్రీలు అందరూ కూడా కాటుకని శ్రావణ మాసం ధరించాలి అన్నట్టు ఓ దేవరహస్యం అమ్మాయి. 5వ వ్రతం కూడా ఉంది మగవారికి. శ్రావణ మాసం అంతా మగవారు కాటుక పెట్టుకోవాలి. ఇది దాదాపుగా అంతర్ధానమైనటువంటి రహస్యం. ఎవరికీ తెలియడం లేదు, ఎవరూ పాటించడం లేదు. వివాహ సమయంలో మాత్రం మగవాళ్ళు కాశీయాత్ర తనంతరం వేదికకి వెళ్ళే సమయంలో కాటుక పెట్టుకుంటారు, బుగ్గను చుక్క పెట్టుకుంటారు, చేతిలో అడకత్త పెట్టుకొని గుర్రలకి బయలుదేరతారు, కారుకి బయలుదేరతారు. వాళ్ళ ఇష్టాలు. కంటికి కాటుక పెట్టుకుంటారు. శ్రావణ మాసంలో కాటుక పెట్టుకోవాలి. వర్షాభ్య ఇత్యర్థ అక్షదుఃఖోత్థితస్యైవ విప్రసన్నే కనీనికే వేద ప్రమాణం ఇది. కాలకన్యక ఈ వర్ష ఋతువులో దుఃఖాశ్రువులని స్రవించినట్లుగా వర్షం కురుస్తుంది. కంటికి సంబంధించిన అనేక వ్యాధులు బెరి వంటివి వస్తాయి. అవి రాకుండా మగవారు సైతం ఈ శ్రావణ మాసంలో కంటికి కాటుక పెట్టుకోవాలి. ఇది మరో వ్రతం. ఈ సందేహానికి సమాధానం మట్టుకు శ్రావణ మంగళవారం వ్రతం ఏ పురాణంలో కూడా లేదు, కానీ అందరూ పాటిస్తున్నారు. అలాగే ఈ శ్రావణ మాసంలో ఏమైనా మనం తీసుకునే ఆహార పదార్థాలు ఏమైనా ప్రత్యేకంగా తీసుకోవాల్సి ఉంటుందా? ఎందుకు లేవమ్మా, కుంభాలు లాగించేస్తే రోగాలు వస్తాయి. అలా కాకుండా మహేష్ బాబు గారు ఇక్కడ చెబుతారు, నేను పూరీలు తింటాను, 2 తింటాను, అది నా ఆరోగ్య రహస్యం, 2. అదేవిధంగా ఈ శ్రావణ మాసంలో కూడా ఆరోగ్యపరమైన నియమాలతో కూడుకున్నవి, ఆహారపరమైన నియమాలతో కూడుకున్నవి అనేకం ఉన్నాయి. శ్రావణ మాసంలో తప్పనిసరిగా అందరూ తినవలసినవి శనగపప్పు, శనగపిండి. శనగపిండి బెల్లంతో కలిపి చేసినటువంటి బొబ్బట్లు, అరిసెలు ఇలాంటివే తినాలి. శనగపిండితో బజ్జీలు అలాంటివి చేసుకుంటే మళ్ళీ రోగాలు వస్తాయి. శనగపిండికి విరుగుడు బెల్లం కనుకనే ప్రాచీన సంప్రదాయం పూర్ణాలు లేదా బొబ్బట్లు అన్న పేరిట, లేదా భక్ష్యాలు అన్న పేరిట, ప్రాంతీయ ఆచారాల పేర్లు ఇవి. అరిసెలు వీటిని తప్పకుండా తినాలి అంది. నానబోసిన శనగలని మహిళలు శ్రావణ సోమవారాలు, శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు, శ్రావణ శనివారాలు ఏ పేరు చెప్పినా 2 తమలపాకులు, వక్కలు, నానబోసిన శనగలు, మొలకెత్తినటువంటి ధాన్యము ఇవి తినాలి, ఆరోగ్యకరం అని కూడా చెబుతుంది. ఆహార నియమాలలో మనకు అధర్వణ వేదం 10వ మండలం 31, 32వ సూక్తం. ఇంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నానంటే ప్రేక్షకులు కాసింత ప్రయత్నం చేసి యూట్యూబుల్లో, గూగుల్లో సెర్చ్ చేసి ఈ మంత్రాన్ని డౌన్లోడ్ చేసుకుని వినండి, తప్పక మేలు కలుగుతుంది.
ఈ 31, 32వ సూక్తాలకు క్రిమి సంహారక సూక్తాలు అనే పేరు ఉంది. మహిళలలో క్యాన్సర్ వ్యాధి పెరిగేటటువంటి కాలం శ్రావణ మాసం. మగవారిలో సైతం పాండు, కుష్ఠ, శూల, అతిసార అనే 4 విధాలుగా వ్యాధులు పెరిగేటటువంటి కాలం ఈ వర్ష ఋతువు. అవి రాకుండా, చర్మ వ్యాధులు రాకుండా, ఉదర సంబంధమైన రోగాలు రాకుండా నానబోసిన శనగలు కాపాడుతాయి అనే అర్థాలు ఆ మంత్రంలో ఉన్నాయి. తిరగలిలో 2 రాళ్ల మధ్యన వేసిన శనగలు ఎలా నలిగి చితక కొట్టబడి పిండిగా మారి తమ రూపురేఖలను పోగొట్టుకున్నాయో అదేవిధంగా నా దేహంలో చేరిన క్రిములు, రోగాలు శనగలకు వలె రూపం మారిపోయి పిండి పిండిగా మారి నన్ను విడిచిపెట్టి ఆరోగ్యప్రదంగా మార్చుగాక అని అర్థం ఆ మంత్రాల్లో ఉంది. క్రిమి సంహారక సూక్తాలు అని వాటికి పేరు. కనుక శ్రావణ మాసంలో ఆహార నియమాలు ఏమిటి అంటే ఆరంభంలో తమాషాగా చెప్పుకున్నట్టుగా కుంభాలు కాదు, అన్నేసి 25, 30 పూరీలు కాదు. 2 పూరీలు తిందాం, కాసింత శనగపిండితో చేసిన పదార్థం తిందాం. ముఖ్యంగా మిల్లెట్స్ అన్న పేరుతో సిరిధాన్యాలు అన్న పేరు పొందిన నానబోసిన శనగలను తిందాం, లాభం పొందుదాం. గురుగారు, శ్రావణ మాసంలోని స్త్రీ పురుషులు ఆచరించవలసిన వ్రతాల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. కృష్ణార్పణం.